నా మనవడు చేపలు తెచ్చాడు, చేపల కూర ఉండాలంట. చేపలు తాగుతూ ఉండ, నా మనవడు తెచ్చాడు చేపలు తాగుతూ ఉండ. తోని కడిగి పెట్టిన పుండు నానేసుకుందాము. పుండు పక్కన పెట్టుకున్నాం. ఎర్రగడ్డలు కోస్తుండ, టమాటా కోస్తుండ. దీన్ని పుక్కు తీయకూడదు, పోసి పక్కన పెట్టాలి. కుటుకూర గిల్లి పక్కన పెట్టాలి. గిల్లి పక్కన పెట్టాలి. జీలకర్ర వేసుకుందాం. ఈ ధనియాలు కొద్దిగా, ఆవాలు కొద్దిగా, మెంతులు కొద్దిగా అన్నీ వేపుకున్నాం. ధనియాలు, మెంతులు, ఆవాలు అన్నీ వేయించి పక్కన పెట్టుకుంటున్నాం. దెబ్బలు పెట్టుకున్నాం. నూనె పోస్తున్నాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేస్తుందా. తర్వాత ఎర్రగడ్డలు వేయాలి. ఎర్రగడ్డలు వేగిపోయినాయి, పచ్చిమిరకాయలు వేయాలి. ఎర్రగడ్డలు వేగిపోయి పచ్చిమిరకాయలు వాడిపోయినాయి, టమాటాలు వేసుకున్నాం. కాయలు వేసుకున్నాం. టమాటాలు వాడిపోయినాయి, వేగిపోయినాయి. చింతపండు పులుసు పోస్తుందా. వేసుకోవాలి. పల్లిపాటి సంగ పులుసు తెల్లిపోయింది. చేపల ముక్కలు వేస్తుందా. చేప ముక్కలు గిడ్డుతో కలిపి పెట్టకూడదు, తిప్పి పెట్టాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకున్నాం. కూర ఉడికిపోయింది. లాస్ట్లో మెంతుల పొడి వేస్తుందా. మెంతుల పొడి కూర అయిపోయింది, దింపేస్తుందా. తిని ఎట్టుంది చెప్పు. బాబా కమ్మగా ఉన్నావా? బాగుందా? ఉన్నావా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతకాలంలో ఇట్లే ఉండిపోయి తినేది, కమ్మ ఉండేది కూరలు. చాలా చూపిస్తాను, లైక్ కొట్టండి.